శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. 17 అక్టోబర్ 2025 నుండి 16 నవంబర్ 2025 వరకు, అంటే దాదాపుగా నెల రోజుల పాటుగా ఈ యొక్క రవి గ్రహం గోచారంలో బలహీన రాశి అయినటువంటి డెబిలిటెడ్ ప్లేస్ అయినటువంటి తులారాశిలో స్థితి పొందబోతున్నారు. సో విశేషం ఏంటంటే, ఇక్కడ రవి తులారాశిలో బలహీన పొందితే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా నవంబర్ 1వ తారీఖు వరకు కూడా ఆయన కూడా శుక్రుడు కన్యా రాశిలో బలహీనంగా ఉంటారు. అంటే రవిగ్రహం ఉన్నటువంటి రాశ్యాధిపతి కూడా బలహీనంగా ఉంటారు 15 రోజుల పాటుగా. రవి ఏమో 30 రోజుల పాటుగా బలహీనంగా ఉండబోతున్నారు. సో కాబట్టి ఈ యొక్క గోచార ఫలితం ఏ విధంగా ఉంటుంది, అసలు రవిగ్రహానికి ఉన్న కారకత్వం ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా సుదీర్ఘంగా చర్చిద్దామండి. అదేవిధంగా ప్రతి రాశి వారికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు ఉంటాయి, రెమెడీ ఏమిటో చక్కగా విశ్లేషిద్దాం. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. అసలు ఈ యొక్క సూర్యగ్రహం తులారాశిలో బలహీన పడడానికి కారణం ఏంటయ్యా అంటే, రవి అంటే ఎవరు? అడవికి రాజు, ఒక కింగ్ లాంటి గ్రహం అనమాట. తులారాశి అనేది న్యాయము, సమానత్వం, సహకారం ఇలాంటి రాశి. మనం చూస్తే అక్కడ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అక్కడ ఆ రాశిని శుక్రుడు పరిపాలిస్తుంటాడు. కళ్ళకు కారకుడు, సౌందర్యానికి కారకుడు, అదేవిధంగా కమ్యూనికేషన్స్కి, కంఫర్ట్స్కి, సుఖానికి కారకుడు, భోగానికి కారకుడు. ఈ యొక్క తులారాశి అనేది సహజ బచక్రంలో 7వ రాశి. మేషం నుండి చూస్తే 7వ స్థానంటే ఎంతసేపు ఎదుటి వారి గురించి చూడటం, ఎదుటి వారి గురించి ఆలోచించే గ్రహం అనమాట. ఇక్కడ రవి సో మోనోపోలీ, ఒక కింగ్ అనమాట. కాబట్టి ఏంటంటే, అలాంటి ఉన్నప్పుడు ఎలాంటి ఫలితం ఇస్తాడు అంటే, రాజు అన్నీ కూడా తన చుట్టూ తిరగాలని కోరుకుంటాడండి. కానీ తులారాశిలో ఇతరుల మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది. కాబట్టి సూర్యుడి యొక్క అహం కొంచెం తగ్గిపోతుంది. అందుకే సూర్యుడికి ఈ యొక్క తులారాశి అనేది నీచ స్థానం అని చెప్పవచ్చు. మరి పరిష్కారం ఏంటయ్యా అంటే, రవి శుక్రుడింట ఉన్నాడు. శుక్రుడి శక్తిని కూడా ఉపయోగించడం ఈ సమయంలో మనము చాలా ముఖ్యమండి. శుక్రుడి లక్షణాలు ఏంటంటే, కళాత్మకత, సహకారం తీసుకోవడం, వినయ విధేయతలు కలిగి ఉండటం చాలా అవసరం అండి. రాజులాగా ఆదేశాలు ఇవ్వడమే కాదండి, మనం చర్చించి సహకరించుకోవాలి. క్రియేటివ్గా, సృజనాత్మకంగా వ్యవహరించడం ద్వారా ఈ గోచారాన్ని శక్తివంతంగా మార్చుకోవచ్చు. సో కాబట్టి ఇన్ని రకాలుగా మనం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. మరి మకర రాశి, మకర లగ్నం వారికి ఏ విధంగా ఉంటుంది అయ్యానంటే, మకరానికి అధిపతి శనిశ్చరుడు. మకరంలో ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. సో వీరికి ఎలా ఉండబోతుందో చూద్దామండి. మకర లగ్నం మరియు మకర రాశి వారికి ఏంటంటే, అష్టమాధిపతి అవుతారు రవి. ఈ యొక్క 8వ అధిపతి రవి అనే ఆయన మీ యొక్క దశమ స్థానంలోకి వచ్చి బలహీన పడుతున్నారు. సో అష్టమం అంటే సడన్ థింగ్స్, సడన్గా జరిగే మంచి చెడు. ఆయన 10వ స్థానంలోకి వచ్చి బలహీనపడ్డాడు. అంటే ఏంటంటే, ఉద్యోగ స్థానంలో కొంత నెగిటివ్ పరిస్థితులు కావచ్చు, అనుకోకుండా ట్రాన్స్ఫర్ అవ్వాల్సి రావటము, నోటీస్ అందుకోవడము ఇలాంటివి, లేకుంటే ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అనేటువంటి టెన్షన్ కూడా క్రియేట్ చేస్తారండి. సహజంగా రవి తండ్రి కారకుడు కాబట్టి తండ్రి ఆరోగ్యం కూడా కొంత ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. మరి జాగ్రత్తలు ఏంటంటే, ప్రభుత్వంతో చేసే పనులు ఏవైతే ఉంటాయో నిబంధనలతో కూడుకుని పాటించండి, సిస్టమేటిక్గా ఉండండి, పద్ధతి ప్రకారం ముందుకు వెళ్ళండి. మరి ఏదైనా మంచి జరుగుతుందా అంటే, 4వ స్థానం మీద ఉచ్చ దృష్టి ఉంది కాబట్టి, 4వ స్థానం అంటే కుటుంబము, ఆస్తి, వాహనాల కొనుగోళ్లు, ట్రాన్సాక్షన్స్, మదర్ హెల్త్, వీటి విషయాల్లో కొంత మీకు అనుకూలత అనేది కనపడుతుంది. అష్టమాధిపతి దశంలో ఉన్నారు కాబట్టి ఉద్యోగము, మీ స్టేటస్ ఇవి కొంచెం తగ్గొచ్చు. కానీ బలమైన దృష్టితో చదువుతాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి వాహనాల కొనుగోళ్లు, మీకు ప్రాపర్టీ బెనిఫిట్స్ కావచ్చు, మదర్ హెల్త్ విషయంలో ఇలాంటి వాటిల్లో కొంత మీకు ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది ఈ యొక్క గోచారం అని చెప్పాలండి. ఒక ఉదాహరణ తీసుకుంటే, ఒక వ్యక్తి, ఒక జాతకుడు లేదా జాతకురాలు సో అంటే ఉద్యోగం, ప్రమోషన్పై ఒత్తిడిలో ఉంటారండి. ప్రమోషన్ రావట్లేదనో, కోర్టు కేసు ఉందనో, డిలే అవుతుందనో. సో కానీ ఏంటంటే, మీ యొక్క 4వ స్థానం మీద దృష్టి పెట్టడం వల్ల మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి, మదర్ నుంచి కావచ్చు, ఫ్యామిలీ మెంబర్ నుంచి భారీగా సపోర్ట్ రావచ్చు. సో ఇంట్లో ఏదైనా వాహనం కానీ, ఆస్తులు కానీ, ఆస్తి సంబంధమైన పనులు కానీ సాఫీగా జరిగే అవకాశం కనపడుతూ ఉంది. ఈ రకంగా కూడా మనకు పాజిటివిటీని ఇచ్చే అవకాశం చాలా బలంగా ఉందండి. మరి కుంభరాశి, కుంభలగ్నం వారికి ఏ విధంగా ఉంటుంది? సో కుంభరాశికి అధిపతి ఎవరయ్యారంటే శనీశ్వరుడు. సటన్ కుంభరాశి వారికి 7వ స్థానాధిపతి రవి అవుతారు. ఆయన ఎక్కడ బలహీన పొందుతున్నారయ్యా అంటే 9వ స్థానంలో. కుంభరాశిలో ఏ నక్షత్రాల పదాలు ఉంటాయంటే, ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వపద నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. సో వీరందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుంది చూద్దాం. కుంభరాశి మరియు కుంభలగ్నం వారికి 7వ అధిపతి 9లో ఉన్నాడు. 7 అంటే ఏంటి? మానవ సంబంధాలు, అపోనెంట్స్తో చేసేటువంటి, ఎదుటి వద్ద చేసేటువంటి డీలింగ్స్ కానీ, వ్యాపార సంబంధాలు, వివాహ జీవితం అయితే వివాహ జీవితానికి సంబంధించినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా కాంట్రాక్ట్లు,
విదేశీ సంబంధాలు ఇవన్నీ కొంత అఫ్లిక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, కొంత ప్రభావం చూపిస్తుంది. మరి జాగ్రత్తలు ఏంటంటే వివాహము లేదా జీవిత భాగస్వామి వారి యొక్క ప్రణాళికల్లో ఆలస్యం జరుగుతూ ఉంటుంది. అంటే ఒకవేళ మీ లగ్నాధిపతి స్ట్రాంగ్గా ఉందనుకోండి, మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, వ్యాపార భాగస్వామి కావచ్చు, వారి విషయాల్లో వాళ్ళ యొక్క ప్రణాళికల్లో కొంచెం ఆలోచన జరుగుతూ ఉండొచ్చు. మరి ఏమైనా పాజిటివ్గా ఉందానంటే 3వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు. 3rd హౌస్ అంటే ఏంటి? ధైర్యము, నైపుణ్యము, సోదర సహకారం, యంగర్ సిబ్లింగ్స్, మీ యొక్క తోబుతుల సపోర్ట్ కావచ్చు. 3rd హౌస్ అంటే కనుక మీ యొక్క నేబర్స్, కొలీగ్స్ సహకారం కూడా లభించే అవకాశం బలంగా ఉంటుందండి. అగ్రిమెంట్స్ కూడా గవర్నమెంట్ సంబంధంగా వచ్చేటువంటి అగ్రిమెంట్స్ కూడా కొన్ని తీసుకునే అవకాశం. అవి బలహీనంగా ఉన్న 3వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి బలంగా గవర్నమెంట్ అగ్రిమెంట్స్ కూడా మీరు చేసుకునే అవకాశం కనబడుతూ ఉంది. ఉదాహరణగా చూస్తే కనుక ఒక జాతకుడు లేదా జాతకురాలు వివాహం కోసం అరేంజ్ చేసుకున్న కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అలాంటిది డిస్టర్బ్ అవ్వచ్చు. అదేవిధంగా విదేశాల సంబంధాలకు సంబంధించినటువంటి విషయాలు కొంత డిలే చేయొచ్చు. కానీ మీ యొక్క యంగర్ సిబ్లింగ్స్తో వారి యొక్క సహకారంతో, మీ యొక్క నేబర్స్, కొలీగ్స్ యొక్క సహకారంతో కొన్ని విషయాలు మళ్ళీ బయటపడతారు అని చెప్పవచ్చు. మరి మీన లగ్నం లేదా మీనరాశి, మరి మీన లగ్నం అధిపతి ఎవరు? గురుడు. మీనరాశిలో ఎవరెవరు ఉంటారయ్యా అంటే పూర్వాభాద్ర నక్షత్రం 4 పాదం, ఉత్తరాభాద్ర 4 పదాలు, రేవతి 4 పదాలు, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయి కదా. వీరందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి. ముఖ్యంగా ఏంటంటే మీనరాశి మరియు మీన లగ్నం వారికి ఈ యొక్క 6వ స్థానాధిపతి రవి అవుతారు. ఈ యొక్క 6వ అధిపతి 8వ స్థానాల్లో బలహీనపడుతూ ఉన్నారు. అంటే 6, 8, 12 త్రికాలు అంటాం, శుభస్థానాలు కాదు. 6వ స్థానాధిపతి 8లో ఉన్నా, 8వ అధిపతి 12లో ఉన్నా, 12వ అధిపతి 8లో కానీ 6లో కానీ ఇలా ఉన్నప్పుడు మైనస్ ప్లస్ లాగా విపరీత రాజయోగం పడుతుందని చెప్పవచ్చండి. ఇలాంటి వ్యక్తిగత జాతకాలు అధికంగా పడితే ఇంకా ఒక నెగిటివ్ జరిగిన తర్వాత డెఫినెట్గా పాజిటివ్ జరుగుతుంది అని చెప్పవచ్చు. మరి 6 అంటే ఏంటి? డైలీ సర్వీస్, డైలీ శ్రమ. ఇలాంటివన్నీ ఉంటాయి. రుణాలు, అప్పులు, శత్రువులు, ఇవన్నీ కూడా. ముఖ్యంగా ఏంటంటే అనుకోకుండా శత్రువులు ఎదురటం, అనుకోకుండా డైలీ వెళ్ళే ఉద్యోగంలో చిన్న ఇబ్బందులు రావచ్చు, ఎక్కువగా ఉద్యోగంలో శ్రమ చేయాల్సి రావడం జరుగుతుందండి. ఇట్లాంటి కొన్ని సంఘటనలు ఉంటాయి. మరి పాజిటివ్గా ఏమన్నా ఉందనంటే మీ యొక్క ద్వితీయ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు. 2వ స్థానం ధనం స్థానం కాబట్టి అప్పులు తీర్చడం వల్ల కావచ్చు, అష్టము అంటే వారసత్వము, ఇలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి వారసత్వంగా ఉన్న సమస్యలు ఏదైనా ఉంటే అంటే పరిష్కారం అవ్వచ్చు. సంపద కూడా పెరుగుతుందండి. ఎందుకంటే 2వ స్థానం అంటే ఏంటి? ధనము, కుటుంబం. కుటుంబంలో ప్రాస్పెరిటీ ఉంటుంది, ధనం ఇంప్రూవ్ చేసుకునే అవకాశం కలపడుతుంది. కాబట్టి ఈ రకంగా 6వ అధిపతి 8లో ఉండడం వల్ల సడన్గా కొంత నెగిటివ్ జరిగినా కూడాను ఉద్యోగంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, అప్పుల విషయంలో కానీ ధనస్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి ధనపరంగా కొంత పెరుగుదల ఉంటుంది. మీ యొక్క స్టేటస్ కొంత పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. ముఖ్యంగా ఏంటంటే ఒక జాతకుడు లేదా జాతకురాలు వర్క్ ప్లేస్లో కొన్ని ఛాలెంజెస్ ఉండొచ్చు, కొన్ని రాజకీయాలు ఉంటాయండి, ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా డిబేట్ పెట్టకూడదు, అనవసరంగా సలహాలు ఇవ్వడం లాంటివి చేయకూడదు. కానీ ధనస్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి అప్పులు తీర్చివేయడానికి మీకు అవకాశాలు మెండుగా వస్తాయని చెప్పవచ్చు. ఏదైనా పూర్వీకుల ఆస్తి, ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ ఉందనుకోండి, ఆ లీగల్ కేసుకు సంబంధించి మంచి పరిష్కారం కనిపిస్తుంది. సడన్గా వెల్త్ కూడా, మీ యొక్క సంపద కూడా పెరిగే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఈ విధంగా మనకు ఫలితం అనేది ఒక నెగిటివ్ ఉంటుంది, అదేవిధంగా పాజిటివ్గా కూడా ఉంటుందండి. ఏదేమైనా సాధారణంగా చేసుకునే పరిహారాలు ఏంటి అంటే ముఖ్యంగా రవి అంటే సూర్యభగవానుడు, లోకానికి వెలుగునిచ్చేవాడు, ప్రపంచానికి వెలుగునిచ్చేవాడు, ఆరోగ్యకారకుడు, ఆరోగ్య పదార్థ. అలాంటి వారికి బలహీన పొందినప్పుడు ఏంటంటే ఇమ్యూనిటీ లెవెల్లో కానీ, ఆత్మస్థైర్యంలో కానీ, కొంచెం తండ్రి విషయంలో కానీ కొంచెం తగ్గుదల అనేది ఉండొచ్చండి. రెమెడీ ఏంటయ్యానంటే ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవటం, ప్రతిరోజు ఉదయం స్నానం వచ్చిన తర్వాత ఆదిత్య హృదయం పఠనం చేయటం, లేదా ఫోకస్డ్గా ఉండి వినటం చేయడం వల్ల మంచిది. జలాభిషేకం అంటే ఏంటంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం కూడా. సూర్యోదయ సమయానికి రాగి పాత్రలో అంటే జలం, నీటిని తీసుకొని అర్ఘ్యం ఇవ్వటము, అందులో పసుపు కుంకుమ కూడా వేయించండి. నివేదించండి. వీలైతే కనుక 12 నామాలు ఉంటాయి కదా, ఓం మిత్రాయ నమః, ఓం రవే నమః, ఓం సూర్య నమః, ఓం భారవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పుష్ణ నమః, ఇలాంటి 12 నామాలు చదివినా కూడాను మీకు మంచి ఎనర్జీ వస్తుందండి, ఆత్మస్థైర్యం పెరుగుతుంది, మీలో ఒక గ్లో వస్తుంది. 3వది ఏంటంటే విష్ణు సహస్రనామావళి పఠనం చేయడం కానీ, వినడం కానీ మంచి ఫలితం ఇస్తుందండి. ఈ యొక్క విష్ణు సహస్రనామావళి స్తోత్రం పఠనం చేయడం వల్ల ప్రతి గ్రహ దోషాన్ని తగ్గించే శక్తివంతమైన పరిహారము. కష్ట సమయాల్లో ఉన్న వారికి ఉత్సాహాన్ని ఇచ్చేది కూడా ఏంటంటే విష్ణు సహస్రనామావళి పఠనం, లేకపోతే చదవటం, ఇది మంచి ఫలితం ఇస్తుంది. ఈ యొక్క చిన్న చిన్న రెమెడీస్ ద్వారా కూడా మనము నెగిటివ్ నుంచి తగ్గించుకునే అవకాశం చాలా బలంగా ఉంటుందండి. మొత్తంగా చూస్తే ఏ విధంగా ఒక్కో రాశి వారిగా ఏ విధంగా ఉంటుంది, నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్ ఏంటి చూద్దాం. మకర రాశి లేదా మకర లగ్నం వారికి ఏంటంటే 10వ స్థానంలో రవి ఉంటున్నారు. అంటే మీ యొక్క జీవిత లక్ష్యం కావచ్చు, మీ మోటో కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే ఉద్యోగంలో ఉన్న వారికి మేనేజర్తోనో, బాస్తోనో కొంత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. వినయంగా ఉండండి,
సహనంతో ఉండండి. ఒక నెల రోజుల పాటుగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ పుంజుకుంటాయి. మరి కుంభరాశి మరియు కుంభలగ్నం వారికి ఏంటంటే 9వ స్థానంలో పడుతూ ఉన్నారు, స్థితి పొందుతున్నారు యొక్క రవిగ్రహం. 9వ స్థానంలో ధర్మము, గురువులు, ఆధ్యాత్మికత, పెద్దవారు, తండ్రి సమానులు, ఇలాంటి వాటి విషయాల్లో కొంచెం నెగిటివ్గా ఉంది. సో అది ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి అన్నప్పుడు ముఖ్యంగా ఆధ్యాత్మిక సందేహాలు డౌట్ ఉంటే క్లియర్ చేసుకోండి. దేవాలయాలు దర్శనం చేసుకోవడం, భాగస్వామితో క్రియేటివ్ కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటివి చేస్తూ ఉంటే బాగుంటుంది. మీనరాశి, మీన లగ్నం 8వ భావంలో పడుతూ ఉంది. మీ యొక్క మానసిక స్థితిలో మార్పు ఉంటుందండి. లోతైన జ్ఞానము పొందాలి అంటే కనుక అంతర్గతంగా ఉన్నటువంటి ఉద్యోగాలు తొలగిపోవాలి అంటే ఏం చేయాలి? ధ్యానము, మెడిటేషన్ చేస్తూ ఉంటే బాగుంటుంది. సో అదేవిధంగా మీ యొక్క పోర్ట్ఫోలియో సరి చేసుకోండి. రుణాల విషయంలో కూడా సెటరేట్ చేసుకోండి. దేనివల్ల నష్టం వస్తుంది, దేనివల్ల లాభం వస్తుంది, ఎలా చేస్తే బాగుంటుందో మీరు యొక్క బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే కనుక డెఫినెట్గా మంచి జరుగుతుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. అదేవిధంగా మీరు కనుక మీ రాశుల గురించే కాకుండా జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఉత్సాహం ఉన్న వారి కోసం మనము విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ యాప్ ద్వారా కూడా కోర్స్ క్రియేట్ చేసి 30 రోజుల క్లాసెస్ మీకు రికార్డ్ చేసి ఉంచామండి. సో వీడియో రూపంలో ఉంటాయి, కంటెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవ్రీ వీక్లో ప్రతి వారం కూడాను సండే రోజున డౌట్స్ క్లాస్ సెషన్స్ ఉంటాయి. ఆ సమయంలో మీరు అన్ని కూడా డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఎంప్లాయీస్కి అయితేనేమి, క్లాసెస్కి వెళ్ళలేని వారికి, ఆన్లైన్లో ప్రతిరోజు కూర్చోలేని వారికి వీడియో రూపంలో ఉంటాయి కనుక మీకు వీలైన సమయంలో నోట్ చేసుకోవడానికి, వినడానికి, ప్రాక్టీస్ చేయడానికి సో ఇది మంచి అవకాశం అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.